హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే నేను చెక్కలని తయారు చేస్తాను అనమాట. ఇంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూపిస్తాను అండి. చెక్కల్లోకి కావాల్సిన పదార్థాలు ఇది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అని దంచి పెట్టుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, కారం, ఉప్పు, నానబెట్టుకున్నటువంటి పచ్చెనగపప్పులు అనమాట. ఇదిగో ఇది బియ్యం పిండి, ఇవన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకుందాము. ఈ పిండిలో మసాలాలన్నీ కలిపేసుకున్నాం కదా, కాచి చల్లార్చినటువంటి నీళ్ళు అనమాట. కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుందాం మనం పిండిని ముద్దలాగా. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. రౌండ్ చేసుకోవాలి, చిన్న చిన్న రౌండ్ చేసుకొని చక్కలాగా ఒత్తుకోవాలన్నమాట. పిండి అనేది ఈ విధంగానే కలుపుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు రౌండ్ చేసుకుని అన్నీ చెక్కల్లాగా ఇలా ఒత్తి పెట్టుకున్నాను అనమాట ముందుగానే. ఆ తర్వాత ఆయిల్ అనేది వేడి చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేడి చేస్తున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిందనమాట. ఒత్తి పెట్టుకున్నటువంటి చెక్కల్ని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసేసుకున్నాం. ఓకేనా? చెక్కలు ఎలా తయారు చేస్తాం అనేది మీకు ఒక ట్రిక్ చెప్పనా. చెక్కలు తయారు చేసుకునేదంటే లేదనమాట. చెక్కలు ఎలాగంటే ఒక చిన్న ట్రిక్ తోటి ప్రెస్ మిషన్ లేకుండానే మేము ప్రెస్ చేసి చెక్కలు అనేది తయారు చేస్తాము. ఎలాగనేది మీకు చూపిస్తున్నారండి. చెక్కలు తయారు చేయడానికి మా చెల్లి వచ్చేసింది. చూడండి, ప్లేట్ మీద ఒక కవర్కి ఆయిల్ రాసుకున్నాం. చెంబు అనేది అందరూ తెలుసు కదండి. అది చెంబుతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదేనబ్బా, చాలా సింపుల్. ప్రెస్ చేసేది లేకపోయినా కూడా మేము ఇలాగే చేస్తాం. చాలా పల్చగా వస్తాయి అన్నమాట చెక్క అనేది. చూడండి, రౌండ్స్ మాత్రం చాలా చిన్నవి అనమాట. చిన్నవి తయారు చేసుకొని ఇంకా చెంబుతోటి ప్రెస్ చేసి చెక్కలు తయారు చేస్తూ ఉంటాం మేము. ఇగో మా మరదలు వస్తుంది, దేవుడిచ్చిన మరదలు అనమాట. ఇక టేస్ట్ చేయడానికి వస్తుంది. చెక్కలు చేయడానికి ప్రెషర్ లేకుండా మేము ఎలా తయారు చేస్తామని చూడడానికి వచ్చింది అనమాట. చూడు, ఇప్పుడు టేస్ట్ చేయడానికి వెళ్తుంది ఎలా ఉన్నాయని. టేస్ట్ చెయ్యి. సూపర్గా ఉన్నాయి. హెల్ప్ చేయడానికి వచ్చింది మరదలు గారు, హెల్ప్ చేయడానికి వచ్చింది. సింపుల్ అండి, చెక్కలా తయారు చేయడం అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి. ఓకేనండి, చెక్కలు తయారు చేయడం చూపించాను కదా. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.